త్వరలో మెగా డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టండి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రాష్ట్రంలో బడిలేని పంచాయతీ తండా ఉండొద్దు. విద్యార్థులు లేరని మూసేసిన పాఠశాలలు మళ్లీ తెరవండి. టీచర్ల ప్రమోషన్లు బదిలీలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి. మన ఊరు మనబడి కింద నిధుల వినియోగంపై విచారణకు ఆదేశం. 10 ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటన. రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువు కోసం ఇతర గ్రామాలకు పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరంటూ మూసివేసిన అన్ని బడులను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలలు నడపాల్సిందే. దీనికోసం వెంటనే మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోండి అని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని సూచించారు. శనివారం సచివాలయంలో విద్యాశాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పాఠశాల లేని గ్రామ పంచాయతీ ఉండొద్దని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంత మారుమూల గ్రామమైనా తండా అయినా తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాలని, పట్టణాలు నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి రానియొద్దని సూచించారు. విద్యార్థులు లేరనే నెపంతో పాఠశాలలు మూతపడొద్దన్నారు. ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి. మన ఊరు మునబడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. ఆ క్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని సూచించారు. సర్వశిక్ష అభియాన్ నిధులతో మన ఊరు మనబడి కింద ఖర్చు చేసిన నిధులను సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాంట్రాక్టులో అవినీతి జరిగిందని ఫిర్యాదుల నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. ఒక ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలలో ఉన్న అవాంతరాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, అవాంతరాలను అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యా సంస్థల విద్యుత్ బిల్లుల కేటగిరీ మార్పులకు తీసుకోవాల్సిన చర్యలపైన అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యాలయాలకు వ్యాపార పారిశ్రామిక కేటగిరీ కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుద్ధ కార్మికులు ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాలను సూచించాలని కోరారు. ఉమ్మడి జిల్లాకు నైపుణ్య విశ్వవిద్యాలయం. రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాలో నైపుణ్య యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలను తగిన నైపుణ్యాలు సాధించి ఉద్యోగాలు పొందగలిగేలా ఈ స్కిల్ యూనివర్సిటీలు ఉండాలని అధికారులను సూచించారు. వాటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘకాల కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఈ విషయంలో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, ఏపీ తదితర రాష్ట్రాల్లో ఉన్న స్కిల్ యూనివర్సిటీలపై అధ్యయనం చేయాలని సూచించారు. మరో 7,000 టీచర్ కొలువులు. అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్సి. సీఎం రేవంత్ ఆదేశంతో అధికారుల కసరత్తు. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారితో పాటు కొత్త వారికి ఛాన్స్. సిలబస్ మారుస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్. ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన 5,089 పోస్టులకు అదనంగా దాదాపు 7,000 పోస్టులు మెగా డిఎస్సి రానుంది. దాదాపు 12,000 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2017లో 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత 6,612 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని 3 నెలల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో పాఠశాల విద్యలో 5,089, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఫర్ డిజబుల్డ్లో 1,523 పోస్టులు ఉన్నట్టు ప్రకటించింది. వీటిని డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. స్పెషల్ టీచర్ పోస్టులైన 1,523 ఖాళీలను పట్టించుకోకుండా 5,089 పోస్టుల భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్లు ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు జారీ చేశారు కూడా. వీటికి మొత్తం 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులను నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో వాటిని వాయిదా వేశారు. కొత్త ప్రభుత్వం ఇప్పుడు పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. నోటిఫికేషన్లో పేర్కొన్న 5,089 పోస్టులను అదనంగా మరో 4,281 ఖాళీలను ఇప్పటికే గుర్తించారు. గతంలో ప్రకటించిన 1,523 స్పెషల్ పోస్టులకు కూడా భర్తీ చేయాల్సింది. వీటితో పాటు మోడల్ స్కూల్లో మరో 1000,
అలాగే మరో 400 పోస్టులు ఇటీవల పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యాయి. మొత్తం 12,000 పోస్టులకు పైగా భర్తీ చేయాలని తాజా అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. తద్వారా గతంలో చేసిన వారికి కూడా అర్హులవుతారు. కొత్త అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది. ఇక సిలబస్ పాతదేనా మారుస్తారా? టీచర్ పోస్టులకు సంబంధించి సిలబస్ను మారుస్తారా లేక పాత దానిపై కొనసాగిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సింది. డిఎస్సి పరీక్షల్లో 80 మార్కులు వెయిటేజ్, టెట్ వెయిటేజ్ 20 మార్కులతో కలిపి మొత్తం 100 మార్కుల పరిగణలోకి తీసుకోవాలని ఇంతకుముందు నిర్ణయించారు. 2 నెలల కిందట జారీ చేసిన నోటిఫికేషన్కు అనుబంధంగా ఇప్పటికే సిలబస్ ప్రకటించారు. హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు విడివిడిగా సిలబస్ను రూపొందించారు. హెచ్జిటి పోస్టులకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్కుల కోసం 20 ప్రశ్నలు, విద్యా దృక్పథాల నుంచి 20 ప్రశ్నలు, మొదటి లాంగ్వేజ్ నుంచి 18 ప్రశ్నలు, ఇంగ్లీష్లో 18 ప్రశ్నలు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులో ఒక్కోదానికి 18 ప్రశ్నలు, టీచింగ్ మెథడాలజీకి 30 ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఒక్కో ప్రశ్నకు 60 మార్కు చొప్పున 160 ప్రశ్నలకు 80 మార్కులను ఖరారు చేశారు. అలాగే భాషా పండిత్ పోస్టుల్లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు, విద్యా దృక్పథాల నుంచి 20, కంటెంట్ పరిధిలో 88, టీచింగ్ మెథడాలజీ 32 ప్రశ్నలు కేటాయించారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు, విద్యా దృక్పథాల నుంచి 20 ప్రశ్నలు, కంటెంట్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర సిలబస్ పరిధి నుంచి 88 ప్రశ్నలు, టీచింగ్ మెథడాలజీలో 32 ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఈ సిలబస్ ఇలాగే కొనసాగుతుందా లేక ఏమైనా మార్పులు చేస్తారా అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సింది. రేషనలైజేషన్ లేకుండానే ముందుకు. టీచర్ క్రమబద్ధీకరణకు స్వస్తి పలకమనే కాకుండా మూసేసిన పాఠశాలను కూడా తిరిగి తెరిపించాలనే సర్కార్ తాజా నిర్ణయంపై విద్యాశాఖ వర్గాలు, మేధావుల్లో విస్మయం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేదు. సుమారు 6,000 పాఠశాలలో ఏకోపాధ్యాయులే కొనసాగుతున్నారు. వీటిలో 30 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. మరో 1,290 పాఠశాలలో 0 అడ్మిషన్లు ఉన్నాయి. దీంతో ఆయా స్కూళ్లను మూసేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రేషనలైజేషన్ ద్వారా ఇలాంటి పాఠశాలలోని పోస్టులను రద్దు చేయాలనే ప్రతిపాదన గతంలో ఉండేది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్కూల్ ఉండాలనే విధానంలో భాగంగా ప్రభుత్వం దీనిని తాజాగా ఉపసంహరించుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మనకు ఇప్పటికే భర్తీ చేయాలని నోటిఫికేషన్. ఉపాధ్యాయ పోస్టుల వివరాలు: స్కూల్ అసిస్టెంట్లు 1,739, హెచ్జిటీలు 2,575, భాషా పండితులు 611, పీఈటీలు 169, టోటల్గా 5,089. ఇక మార్చి 18 నుంచి 10th పరీక్షలు. 2 పార్టులుగా సైన్స్ పేపర్ టైం టేబుల్ విడుదల. 10th పరీక్షలను మార్చి 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు 10వ తరగతి పరీక్షల విభాగం ప్రకటించింది. శనివారం ఇందుకు సంబంధించిన టైం టేబుల్ను విడుదల చేసింది. ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పేర్కొంది. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 కంపోజిట్ కోర్సు మాత్రం 12 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. సైన్స్ సబ్జెక్టుకు 2 పార్టులుగా విడగొట్టారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుందని బోర్డు తెలిపింది. ఇక ఆబ్జెక్టివ్ పేపర్ పార్ట్ బిని ఆఖరి అరగంటలో విద్యార్థులకు ఇస్తారు. ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18 తారీఖు నుంచి 2 తారీఖు వరకు ఈ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. 6 పేపర్లు 7 పరీక్షలు. ఫిజిక్స్, బయాలజీ పేపర్లు వేరువేరుగా. 10th పరీక్షల షెడ్యూల్ విడుదల. మార్చి 18 నుంచి షురు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు పరీక్షలు. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను అధికారులు ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయి. ప్రధాన పరీక్షలు మార్చి 30వ తేదీతో ముగియనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. మొత్తం 6 పేపర్లకు గాను 7 పరీక్షలు నిర్వహించనుంది. ఫిజిక్స్, బయాలజీ పేపర్లను వేర్వేరు రోజుల్లో నిర్వహించనుంది. కాగా ఈ పరీక్షను 1:30 సమయం కేటాయించింది. ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. కాగా ఫస్ట్ లాంగ్వేజ్ కంపోజిట్ కోర్స్ పార్ట్ 1, పార్ట్ 2 ఉదయం 9:30 నుంచి 12 గంటల 50 నిమిషాల వరకు నిర్వహిస్తారు. ఇక చివరి అరగంటలో పార్ట్ బి. అన్ని పరీక్షలకు కేటాయించిన సమయంలో చివరి అరగంట పార్ట్ బి కేటాయించనున్నారు. పరీక్ష సమయం అన్ని పేపర్లకు 3 గంటలు ఉంటుంది. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రానికి కూడా 1:30 సమయం ఉంటుంది. కానీ పరీక్షలు మాత్రం వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. సైన్స్లోని 2 పేపర్లలో ఒక్కో పేపర్కు ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు నిర్వహించనుండగా ఉదయం 10 గంటల 45 నిమిషాలకు పార్ట్ బి. మిగిలిన పేపర్లకు చివరి అరగంట బిట్ పేపర్ను కేటాయించనున్నారు.
ఇదిలా ఉండగా సైన్స్ మినహా అన్ని పేపర్లకు 80 మార్కుల పరీక్ష నిర్వహిస్తారు. 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పేపర్లను 40 మార్కుల చొప్పున మొత్తం 80 మార్కులు నిర్వహిస్తారు. 5 లక్షలకు పైగా ఈ ఏడాది 10వ తరగతి వార్షిక పరీక్షలు రాసేందుకు 5,03,000 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా ఎగ్జామ్స్ కారణంగా 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించడంపై విద్యాశాఖ దృష్టి సారిస్తుంది. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్గా ఇచ్చినటువంటి ప్రశ్నరేటు టైం టేబుల్ ఇది. టెంటేటివ్ టైం టేబుల్ ఫర్ ఎస్ఎస్సి, ఓఎస్ఎస్సి వొకేషనల్కి సంబంధించి 18/3/2024 ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. 9:30 నుంచి 12:30 వరకు. ఈ విధంగా చూసుకోవచ్చు. మీరు ఒక్కసారి చూడండి. ఇది మొత్తానికి ఏప్రిల్ 2 తారీఖు వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఫస్ట్ వీక్లోనే శాలరీస్. ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ స్వీట్ న్యూస్. ప్రతి నెల మొదటి వారంలో జమ చేసేలా కసరత్తు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సీఎం ఆదేశాలు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన ప్రియారిటీ. పెండింగ్ బిల్లులు సైతం ఎప్పటికప్పుడు క్లియర్. కసరత్తు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. 10 ఏళ్ల తర్వాత ఎంప్లాయీస్ సంతోషం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల ఫస్ట్ వీక్లోనే వేతనాలు అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది. కొత్త ఏడాది నుంచి దీనికి అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. గత ప్రభుత్వం మాదిరిగా శాలరీస్ కోసం ఎంప్లాయీస్ ఎదురు చూసే ఇబ్బందులకు గురి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంఓ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులకు సంకేతాలు అందినట్టు టాక్. ఇది ఇక డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది ఏపీపీఎస్కి సంబంధించి 240 పోస్టులు. ఇంకా ఏపీపీఎస్సికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే డిగ్రీ లెక్చరర్ పోస్టులు, డిఎల్ పోస్టులు నోటిఫికేషన్ వచ్చింది ఏపీపీఎస్సి నుంచి. ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. బాటనీకి సంబంధించి 19, కెమిస్ట్రీ 26, కామర్స్ 35, కంప్యూటర్ అప్లికేషన్స్ 26, కంప్యూటర్ సైన్స్ 31, ఎకనామిక్స్ 16, హిస్టరీ 19, మ్యాథమెటిక్స్ 19, ఫిజిక్స్ 11, పొలిటికల్ సైన్స్ 21, జువాలజీ 19. మొత్తం 240 పోస్టులకు డిఎల్ నోటిఫికేషన్ వచ్చింది. అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయండి. అక్కడ నుంచి పూర్తి నోటిఫికేషన్ పొందండి, అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా సందేహాలు, సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీతో నేను టచ్లో ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.